జై శ్రీరామ్ అందరికి. ఈ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుందాం అంటే విజయ ధనస్సు, గాంధీవ ధనస్సు, ఈ రెండింటి గురించి అయితే చెప్పుకుందాం. ఏది గొప్ప ధనస్సు, ఏది శక్తివంతమైన ధనస్సు కూడా చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే ఆ రెండింటి గురించి అసలు ఏంటి విషయం అనేది చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ గాంధీవ ధనస్సు. గాంధీవ ధనస్సుని ఎవరు తయారు చేశారని అంటే బ్రహ్మదేవుడు తయారు చేస్తాడు అనమాట, ధర్మ సంస్థాపన కోసం. దాని తర్వాత ఏమవుతుందని అంటే అది ఎంతో మంది చేతులు మారుతుంది. అంటే ఎలా అంటే బ్రహ్మదేవుడి దగ్గర తర్వాత మహాదేవుడు అంటే శివుడి దగ్గర కొద్ది సంవత్సరాలు అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్రజాపతి దగ్గర అయితే కొన్ని సంవత్సరాలు, ఇంద్రుడి దగ్గర అయితే కొన్ని సంవత్సరాలు, సోముడి దగ్గర కొన్ని సంవత్సరాలు, దాని తర్వాత వరుణ దేవుడి దగ్గర కొన్ని సంవత్సరాలు, లాస్ట్ అర్జునుడి దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అర్జునుడు దాన్ని 65 సంవత్సరాలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ అంటే అగ్నిదేవుడికి అయితే ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఎలా అంటే అగ్నిదేవుడే ఆ ధనస్సుని ఇప్పించాడు అనమాట. సో ఇలా మామూలుగా అయితే కొన్ని దగ్గర అగ్నిదేవుడు ఉంది, కొన్ని దగ్గర నీటి దేవుడు అయితే ఉంది. బట్ అర్జునుడు అయితే తన దగ్గర 60 సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత దాన్ని నీటి దేవుడికి ఇచ్చాడు అన్నట్లుగా అయితే మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే నీటి దేవుడు దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. సో ఈ విషయాలన్నీ అనమాట గాంధీవ ధనస్సు గురించి. దీని ఫీచర్స్ చెప్పాలి అంటే గాంధీవ ధనస్సు గురించి ఎలా అంటే ఇది చాలా శక్తివంతమైన ధనస్సు అనమాట. అంటే ఎలా అంటే దాని మీద ఉండే మంత్రాలు ఇవన్నీ ఏం చేస్తాయనంటే ఆ ధనస్సు నుంచి వదిలే ప్రతి బాణాన్ని ఎంతో శక్తివంతంగా అయితే పంపిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఆ ధనస్సుకి అంటే ఆ బాణానికి ఒక 1% శక్తి ఉంది అనుకోండి. ఈ ధనస్సు నుంచి కానీ వదిలితే అది ఎక్కువ రెట్టింపు అవుతుంది అనమాట. అంటే రెట్టింపు అంటే 2 times అని కాదు, 100 రెట్లు ఎక్కువ అవుతుంది అన్నట్లుగా చెప్పొచ్చు మనం. ఓకేనా. అంత శక్తివంతమైనది. ఇంకోటి ఏంటంటే అది చాలా బరువైనది అనమాట. దాన్ని నార్మల్ ఆర్చర్లు ఎత్తలేరంట. చాలా అంటే గొప్ప ఆర్చర్స్, డివైన్ ఆర్చర్స్, అంత పవిత్రమైన కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రమే ఎత్తగలరు అనమాట. అది బరువు ఉంటుంది, ప్లస్ అలా అంటే ఎవరంటే వాళ్ళు కూడా ఎత్తలేరు అనమాట. అర్జునుడు మాత్రమే ఎత్తగలడు. ఇంకోటి ఏంటి అంటే దానికి 108 డివైన్ స్ట్రింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా చాలా స్పెషల్ ఫీచర్స్ అన్నట్లు కానీ చెప్పాలి. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, విరగొట్టలేరు గాంధీవ ధనస్సుని. సో ఇవన్నమాట గాంధీవ ధనస్సు గురించి విషయాలు. ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర అయితే గాంధీవ ధనస్సు ఉంటుంది అంటే ఎలా అంటే ఒక గ్రేట్ స్కిల్ఫుల్ ఆర్చర్ మాత్రమే గాంధీవ ధనస్సుని ఎత్తగలడు. అలాంటి స్కిల్స్ ఉన్న ఆర్చర్కి గాంధీవ ధనస్సు కానీ తోడైతే ఆ ఆర్చర్ ఎలా అయిపోతాడంటే అతని శక్తి ఎంత అయిపోతుందని అంటే తను దేవతలను కూడా ఓడించగలిగేటువంటి శక్తిని అయితే పొందుతాడు అనమాట. అంటే అంత శక్తివంతుడు అయితే అవుతాడు. మీరు బాగా చూసుకుంటే ఖాండవ వన దహనంలో అర్జునుడు దేవతలందరినీ ఓడిస్తాడు ఆ ధనస్సుతోని. విరాట యుద్ధంలో మనుషులు అంటే ఎవరెవరు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు అందరినీ తను ఒక్కడే ఒక పిల్లోని పెట్టుకొని ఓడిచ్చేస్తాడు అనమాట. సో అంత శక్తివంతమైంది. అంటే అర్జునుడు ఆల్రెడీ చాలా స్కిల్ఫుల్, తనకి అలాంటి ధనస్సు తోడైతే ఇంకా చెప్పడానికి ఏం లేదనమాట. సో అవి గాంధీవ ధనస్సు గురించి. ఇప్పుడు మనం విజయ ధనస్సు గురించి చెప్పుకుందాం. విజయ ధనస్సు కూడా చాలా గొప్ప ధనస్సు అనమాట, చాలా గొప్ప ధనస్సు. ఆ ధనస్సుని ఎవరు సృష్టించారంటే విశ్వకర్మ అనమాట. విశ్వకర్మ ఇంద్రుడి కోసం చేస్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడు అని అంటే దాన్ని పరశురాముడికి అయితే ఇస్తాడు. పరశురాముడు వచ్చేసేసి దాన్ని కర్ణుడికి అయితే ఇస్తాడు. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది త్రిపురాసురుల వధలో పాల్గొన్నది అన్నట్లు కానీ అదైతే కాదన్నమాట. నేను దీన్ని ఎలా చెప్తున్నాను అని అంటే నేను శివమహాపురాణం చదివాను, దాని తర్వాత రామాయణంలో ఆ కొద్ది పార్ట్ మాత్రమే చదివాను, దాని తర్వాత ఏం చేశాను అని అంటే మహాభారతంలో కూడా చదివాను అనమాట. వీటన్నిటి బేస్ చేసుకొని చెప్తున్నా. ఎందుకు అని అంటే ఈ ధనస్సుని గురించి మహాభారతంలో ఏమని మెన్షన్ చేస్తుంది అంటే ఇంద్రుడి కోసం చేశారు, దాని తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి పరశురాముడికి వచ్చింది అని మెన్షన్ చేశారు. ఎక్కడ శివుడి పేరే మెన్షన్ చేయలేదన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఇదేంటంటే శివ మహాపురాణంలో అనమాట, రుద్ర సంహిత సంథింగ్ యుద్ధకాండంలో అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే అది శైలరాజు అంటే శైలుని దగ్గర నుంచి అయితే ఆ ధనస్సును అయితే తీసుకున్నారు అన్నట్లుగా అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ కూడా అంటే శివ మహాపురాణంలో ఎక్కడ కూడా దాని పేరు విజయ ధనస్సు అని శివుడి కోసం తీశాడు అన్నట్లుగా అయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇవి 2 పాయింట్లు మెన్షన్ చేయనంత మాత్రాన అది కాకపోవచ్చా అన్నట్లుగా మీరు అనుకుంటే దానికి ఆన్సర్ ఏంటి అని అంటే రామాయణంలో ఉంది. రామాయణంలో వాళ్ళ పూర్వీకులు చెప్తారనమాట ఈ ధనస్సు మాకు శివుడు త్రిపురాసురుల వధలో పాల్గొన్న తర్వాత ఆ ధనస్సు మాకు వచ్చింది అన్నట్లుగా అయితే వాళ్ళు చెప్తారు. సో ఆ ధనస్సు సీతాదేవి స్వయంవరంలో అయితే విరవబడుతుంది. సో ఈ కాలంలో వచ్చే ఛాన్సే లేదు కదా, అంటే దాని తర్వాత ద్వాపర యుగంలో వచ్చే ఛాన్సే లేదు కదా. సో ఇవన్నీ అనమాట. ఇంకోటి ఏంటి అంటే కిరాతకుని వేషంలో అర్జునుడితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు శివుడు ధరించిన ధనస్సు ఏది? పీనాక ధనస్సు. సో వీటన్నిటిని బేస్ చేసుకున్నాక నేను అంటే ఏంటంటే ఇక్కడ సీతాదేవి విరిచింది ఒకవేళ పీనాక ధనస్సు అయితే ఇక్కడ పీనాక ధనస్సు ఉండదు కదా ఆ శివుడి దగ్గర. సో అది అన్నమాట విషయం. సో వీటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత మీకేమర్థమైంది? సో త్రిపురాసురుల వధలో వాడిన ధనస్సుని సీత అంటే ఎవరు జనకుని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాత ఆ ధనస్సుని రాముడు అయితే విరుస్తాడనమాట. సో అది శివధనుస్సే, ఎందుకంటే శివుడి కోసమే తయారు చేశారు కాబట్టి ఆ రోజు త్రిపురాసురుల వధ కోసం. ఓకేనా. సో విజయధనస్సుకి త్రిపురాసురుల వధకి ఏ సంబంధం అయితే లేదనమాట. నేను ఇవన్నీ ఈ 3 బుక్స్ని చూసి చదివి చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇంకొక మిస్కాన్సెప్షన్ ఉంది. ఏంటి అని అంటే విజయధనస్సును వాడిన తర్వాత అది
ఆర్చర్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని అయితే ఏర్పరుస్తుంది అన్నట్లుగా అయితే చెప్పున్నారనమాట. సో దానికి మీరు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి. ఈ స్క్రీన్ షాట్లో ఏమవుతుంది అంటే ధర్మరాజు వేసే ఒక బాణానికి ఒక మంచి బాణానికి కర్ణుడు అది వెళ్ళి కర్ణుడు ఎదలో గుచ్చుకున్నాక తను మూర్చపోయి పడిపోతాడు అనమాట. దాని తర్వాత శల్యుడు తనను దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఈ స్క్రీన్ షాట్ కూడా చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే భీముడు అనమాట. ఇందాక ధర్మరాజు, ఇప్పుడు భీముడు, అంటే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, ఇక్కడ భీముడు అనమాట. సో తను వేసిన బాణాన్ని కూడా కర్ణుడు అలాగే మోర్చిపోతాడు. దాని తర్వాత శల్యుడు అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎక్కడ కూడా విజయధనస్సు గురించి మెన్షనే చేయలేదు కదా అని చెప్పి. కానీ 17వ తేదీ మాత్రమే కర్ణుడు ఆ విజయధనస్సును వాడాడు. 17వ తేదీ మాత్రమే శల్యుడు అతనికి రథసారథ్యం అయితే చేశాడు అనమాట. సో మీకు అర్థమైంది కదా విషయం. అక్కడ తన చేతిలో విజయధనస్సు ఉంది. విజయధనస్సు ఉన్నా కానీ తన శరీరాన్ని అంత గాయపరిచి అర్జునుడి కోసం అయితే వదిలేస్తాడు అనమాట ఫస్ట్ ధర్మరాజు. సో అలా జరిగింది అంటే ఏంటి, తన చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ ఆర్ షీల్డ్ అయితే అది ఏర్పరచదు. ఓకేనా. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటి, మామూలుగా 2 అయితే వచ్చాయి. ఓకేనా, విజయధనస్సు, గాంధీవ ధనస్సు. ఇప్పుడు మనం ఏం చర్చిద్దామనంటే ఏది గొప్ప అన్నట్లుగా అయితే చర్చిద్దాం. ఫస్ట్ ఏంటంటే చాలామంది విజయధనస్సు గొప్ప అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే కర్ణుడు చెప్పాడు అనమాట. కర్ణుడు ఏమవుతుంది అని అంటే 16వ తేదీ యుద్ధం అయిపోయిన తర్వాత ఎలా అయిపోతుంది అంటే దుర్యోధనుడికి బాగా డీలా పడిపోతాడు అనమాట. ఓడిపోతానేమో యుద్ధం అది ఇది అన్నట్లుగా. సో అప్పుడు కర్ణుడు వెళ్ళి ఏం చెప్తాడనంటే తన విజయ ధనస్సు గురించి చెప్పి ఇది చాలా గొప్ప ధనస్సు, ఈ ధనస్సుతో నేను ఓడిస్తాను అన్నట్లుగైతే కర్ణుడు చెప్తాడనమాట. సో ఆ ఒక్క సందర్భం మాత్రమే ఉంది మహాభారతంలో. ఏంటి అని అంటే విజయ ధనస్సు గాంధీవ ధనస్సు కంటే గొప్పది అన్నట్లుగా. నేను ఇప్పుడు మీకు ఇంకొక స్టోరీ చెప్తా. ఏంటి అని అంటే విరాట యుద్ధంలో అర్జునుడు చెప్తాడు అనమాట, ఇది గాంధీవ ధనస్సు చాలా గొప్ప ధనస్సు, ఈ ధనస్సుని ఓడించగలిగే ధనస్సులు లేవు అన్నట్లుగా అర్జునుడు కూడా చెప్తాడు. సో ఈ పక్క అర్జునుడు తన ధనస్సు గొప్ప అనుకుంటాడు, ఈ పక్క కర్ణుడు కూడా తన ధనస్సు గొప్ప అనుకుంటాడు. ఇప్పుడు ఎలా అంటే నేను ఆర్చర్ అంటే నా దగ్గర ఉండే ధనస్సు నాకు గొప్పే కదా. సో అలా ఏమన్నా చెప్పుండొచ్చు, లేకుంటే ఇక్కడ కర్ణుడు దుర్యోధనుడికి ఉత్సాహాన్ని నింపడానికి చెప్పుండొచ్చు. ఎందుకనంటే మనం చూస్తే కర్ణుడు అర్జునుడి చేతిలో చాలాసార్లు అయితే ఓడిపోయి పారిపోతాడు అనమాట. సో ఆ విషయాలన్నీ మన అందరికీ తెలిసిందే అనమాట. మేబీ ఇక్కడ ఆ ఉత్సాహాన్ని పెంపొందించడానికి చెప్పుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు తనే ఫీల్ అవుతున్నాడు గాంధీవ ధనస్సు గొప్పదని, ఇక్కడ కర్ణుడు కూడా అదే ఫీల్ అవుతున్నాడు విజయ ధనస్సు గొప్పదని. సో ఈ స్టేట్మెంట్ని బట్టి మనం విజయ ధనస్సు గొప్పది అని చెప్పలేము, గాంధీవ ధనస్సు కూడా గొప్పది అని అయితే చెప్పలేము, అంటే కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరే వాళ్ళు ఈ ధనస్సుల గురించి ఏం అన్నారో గమనిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే శ్రీకృష్ణుడే రాయబారానికి వస్తాడు అనమాట. ఏంటి అని అంటే ఇలాగ యుద్ధాన్ని వద్దు, ఈ యుద్ధం వల్ల నష్టం జరిగితే నష్టం తప్ప ఇంకేం లేదు అన్నట్లుగా చెప్పడానికి అయితే వస్తాడు అనమాట. ఆ రాయబారంలో చాలా మంది అయితే వస్తారు. నారాజుడు వస్తాడు, పరశురాముడు కూడా వస్తాడు అనమాట. మనందరం అనుకుంటాం అన్నమాట నరనారాయణుల కథ. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా నరనారాయణుల కథ ఏంటి అని అంటే అదొక ఫేక్ కథ, అదేదో సృష్టించింది అన్నట్లుగా అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు అనమాట. ఎందుకు తప్పు అని అంటే ఈ కథని సాక్షాత్తు పరశురాముడే దుర్యోధనుడికి చెప్తాడనమాట యుద్ధాన్ని ఆపేయమని. ఎందుకు చెప్తాడు అని అంటే అప్పుడు దంభోద్భవుడు కథ చెప్తాడనమాట. ఇలా దంభోద్భవుడు గర్వంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళిద్దరు అలా అన్ని కవచాలు తీసేస్తారు. సో గుర్తుపెట్టుకో దుర్యోధన, ఆ నరనారాయణులు ఎవరో కాదు అర్జునుడు కృష్ణుడే అన్నట్లుగా చెప్పి వాళ్ళని ఓడించడం నీ వల్ల కాదు, అర్జునుడి దగ్గర ఉండే ఆ గాంధీవ ధనస్సు చాలా గొప్పది అని కూడా పరశురాముడే చెప్తాడనమాట. సో ఇక్కడ పరశురాముడు ఏం చెప్పాడు అని అంటే గాంధీవ ధనస్సు గొప్పదని చెప్పాడు. పరశురాముడికి తెలుసు అనమాట విజయ ధనస్సు కర్ణుడి దగ్గర కూడా ఉన్నాయి, కానీ కర్ణుడి గురించి చెప్పలేదు, తన గురించి అయితే చెప్పాడు అనమాట. మేబీ మనం అనుకుందాం మేబీ దుర్యోధనాన్ని ఆపడానికి అయితే చేశాడని అయితే అనుకుందాం, ఓకేనా. కానీ ఇక్కడైతే పరశురాముడే చెప్పాడు అనమాట. అదొక వ్యాలిడ్ పాయింట్ కానీ మనం పరిగణించాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఓకే పరశురాముడు చెప్తే అంటే ఏదో ఆపడానికి చెప్పాడు అన్నట్లు అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే అందరూ నచ్చ చెప్తారనమాట దుర్యోధనుడికి, దుర్యోధనుడు వినడు. దాని తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడంటే కృష్ణుడికే చెప్తాడనమాట, మేము ఎవరని చెప్పినా ఇతను వినట్లేదు, నువ్వన్నా చెప్పు కృష్ణ అన్నట్లుగా చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఏం చెప్తాడంటే నువ్వు ఉన్న సైన్యాన్ని చూసుకొని నువ్వేదో అనుకుంటున్నావు, ఒక్కసారి భీముడు గట్టిగా కళ్ళెర్రగా చేస్తే ఆ సైన్యం అంతా పారిపోతుంది, అంటే భీముడు ఎదురుగా నిలబడడానికి కూడా భయపడుతుంది అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాత అర్జునుడి గురించి చెప్తాడు. ఏంటి అని అంటే ఇలా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, దాని తర్వాత ఇంకా అంటే అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ కలిసి వచ్చినా కానీ అర్జునుడిని ఏమీ చేయలేరు. ఈ స్క్రీన్ షాట్లో చూడండి, అర్జునుడిని ఏమీ చేయలేరు. ఎందుకనంటే వీళ్ళందరినీ ఆల్రెడీ అర్జునుడు ఒక్కసారి తనొక్కడే విరాట యుద్ధంలో కూడా ఓడించున్నాడు అనమాట. అదంతా చెప్తారనమాట. సో ఈ మాటలన్నీ చెప్పింది ఎవరు? సాక్షాత్తు కృష్ణుడే. ఎవరికి? దుర్యోధనుడికి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎంత సైన్యాన్ని తెచ్చుకున్నా సరే భీముడు ఒక్కడే వాళ్ళందరినీ ఓడించేస్తాడు, నువ్వు ఎంతమంది మహారాజులను తెచ్చుకున్నా సరే అర్జునుడు ఒక్కడే వాళ్ళందరినీ చంపేస్తాడు, అంటే ఓడించేస్తాడు. చంపడం వేరు, ఓకేనా. చంపడం ఎవరి చేతుల్లో ఉంటుందో అదే చేస్తుంది, కానీ ఓడించడం అనేది డిఫరెంట్ అనమాట. సో ఈ విషయాలన్నీ మనం అయితే
మనం తెలుసుకోవాలి. సో వీటన్నిటిని బట్టి మీకేమర్థమైంది, ఒకవేళ విజయధనస్సు కర్ణుడి చేతిలో ఉన్నా కానీ కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడిని ఓడిస్తాడు అన్నట్లుగైతే ఎక్కడా చెప్పబడలేదు. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే విజయధనస్సు గాంధీవ ధనస్సు కంటే గొప్పదని కూడా ఎక్కడా చెప్పబడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటి అని అంటే సాక్షాత్తు పరశురాముడే చెప్తాడనమాట అర్జునుడి దగ్గర ఉండే గాంధీవ ధనస్సు గురించి. అది చాలా గొప్ప ధనస్సు అన్నట్లుగానే. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం చాలా క్లియర్గా అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు 17వ తేదీ అర్జునుడిని అంటే ఎలా అంటే ఓవర్ పవర్ అయ్యాడు కర్ణుడు అన్నట్లుగా, అర్జునుడిని ఓడించగలిగాడు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో దానికి విషయం ఏంటి అని అంటే అది ఏ రకమైన అయి ఉండొచ్చు. అంటే ఎలా అంటే కొన్నిసార్లు ఆర్చర్లు ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉండొచ్చు. దాన్ని మనం కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దాన్ని అంత ఇదిగా తీసుకోవాల్సిన ఇది లేదు. ఇంకోటి ఏంటి అని అంటే మీకు ప్రాపర్గా చెప్పాల్సింది, అర్జునుడు తన అస్త్రాలను ఉపయోగించింది చాలా తక్కువ. ఓకేనా. కర్ణుడు తన దగ్గర ఉండే అన్ని రకాలైనటువంటి అస్త్రాలను ఉపయోగించేశాడు. చెప్పాలనంటే లాస్ట్కి ఆ శక్తి అస్త్రాన్ని కూడా. ఒకసారి మీకు ఒక సిచ్యువేషన్ చెప్తా. ఏంటి అని అంటే అర్జునుడు స్వర్గానికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి తన దగ్గర అన్ని రకాలైనటువంటి అస్త్రాలను తీసుకొచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత కిందకు వచ్చి ధర్మరాజుకి చెప్తాడనమాట, ఇన్ని అస్త్రాలు లభించాయి నాకని. అప్పుడు ధర్మరాజు అడుగుతాడనమాట, నాకు ఈ అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తే చూడాలన్నది, వీటి శక్తి ఏంటి అని. అప్పుడు అర్జునుడు ఒక్కొక్క అస్త్రాన్ని తీసి ప్రయోగించడం మొదలు పెడితే భూమి ఆకాశాలు ఎలా అంటే దద్దరిల్లిపోతాయి అనమాట. చెట్లన్నీ అటు ఇటు ఊగిపోవడం, అంటే ఎలా అంటే ఎగిరిపోవడం ఆ గాలికి, అంటే ఎలా అంటే ప్రళయం వస్తే ఎలా అయిపోతుంది, అంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ఒక్కసారి ఎవరెవరు బ్రహ్మదేవుడు, శివుడు, అందరూ దేవతలు, మునులు మొత్తం వస్తారనమాట. మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు నారదుని పంపిస్తారు. మొత్తం వచ్చేసిన తర్వాత నారదుని పంపించి చెప్పు అర్జునుని ఇవన్నీ వాడొద్దని చెప్పు అన్నట్లుగా చెప్పినప్పుడు అప్పుడు నారద మహాముని వెళ్ళి అర్జునుడు చెప్తాడనమాట, అర్జున వాడొద్ది వీటన్నిటిని, ఇవన్నీ నీకు యుద్ధ రంగంలో ఆపోజిట్లో మంచి శత్రువు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, ఇవన్నీ నువ్వు ఇప్పుడు వాడకూడదు నాయన. ధర్మరాజా నువ్వు కానీ వీటిని చూడాలి అని అంటే అర్జునుడు వీటన్నిటిని యుద్ధంలో అయితే వాడతాడు, అప్పుడు మాత్రమే చూడు, ఇక్కడ చూడొద్దు అన్నట్లుగా చెప్తారనమాట. సో అంత అస్త్ర సంపద కలిగినటువంటి అర్జునుడిని ఓడించడం అయితే అసాధ్యం అన్నట్లుగా శివుడు చెప్తాడు. దాని తర్వాత పరశురాముడు చెప్తాడు, అందరూ చెప్తారనమాట. ఓకేనా. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అర్జునుడు ఎంత స్కిల్ఫుల్ అని. సో ఇప్పుడు ఇది ఫైనల్గా వీటన్నిటి చూసిన తర్వాత మళ్ళీ కొంతమంది ఇంకొక చిన్న విషయం, మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు అని అంటే కర్ణుడి చేతిలో విజయధనస్సు ఉన్నంత, అంటే లాస్ట్ రోజు 17వ రోజు తను ఓవర్ పవర్ అయ్యాడు, ఒకవేళ ముందు నుంచి కానీ వాడుంటే అర్జునుడిని చాలాసార్లు ఓడించేటోడు అన్నట్లుగా. నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే కర్ణుడు విరాట యుద్ధంలో 2 సార్లు పారిపోయాడు, ఒకసారి సమ్మోహనాస్త్రంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా అయిపోతుంది. గంధర్వుల చేతిలో ఓడిపోయి పారిపోతాడు అనమాట. అభిమన్యుడి చేతిలో ఎన్నిసార్లు ఓడిపోయేది అనేది లెక్కే లేదు, ఆ బుక్లో చాలాసార్లు అయితే మెన్షన్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇంతమంది చేత ఎన్నిసార్లు ఆల్మోస్ట్ చనిపోయి ఓడిపోయి పారిపోయినప్పుడు తన దగ్గర నిజంగానే ఆ ధనుసు వాడాలనుకుంటే ముందు నుంచే వాడచ్చు కదా. నన్ను అడిగితే నేను అంటే నా దగ్గర అన్ని స్కిల్స్ తీసుకొని యుద్ధం చేస్తా కదా, నేను చనిపోయే సిచ్యువేషన్ వరకు ఉండి అప్పుడు తీస్తానని అయితే అనుకోను కదా, ఎవరైనా సరే అనుకోరు కదా. అలాగే కర్ణుడు కూడా అంతే కదా, చావు దెబ్బ దీన్ని పరిగెత్తేంత వరకు ఉండడం ఎందుకు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఇవన్నమాట విషయాలు. ఈ విజయధనస్సు గాంధీవ ధనస్సు మనం తీసుకుంటే నా అభిప్రాయం ప్రకారం ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని అంటే దానికి ఏ ప్రొటెక్టివ్ ఫీల్డ్ ఉండదు. ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే 2 చాలా గొప్ప ధనస్సులు. ఓకేనా. మూడోది ఏంటి అని అంటే 2 ధనస్సుల నుంచి విడవబడే బాణాలు చాలా శక్తివంతంగా అయితే వస్తాయి, అది కూడా నిజమే. నేను గాంధీవ ధనస్సు గొప్పది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే పరశురాముడు చెప్పాడు కాబట్టి. ఓకేనా. ఆ ఒక్కటి నా పాయింట్ని వ్యాలిడ్గా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, దాన్ని పక్కన కూడా పడేయచ్చు. ఓకేనా. సో మనం ఏమనుకుందాం అంటే రెండింటిని ఈక్వల్ అని అనుకుందాం. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది అని అంటే ఈ రెండింటికి నా అభిప్రాయం ప్రకారం చెప్పాలి అని అంటే గాంధీవమే గొప్పది, ఎందుకంటే పరశురాముడు కూడా అదే చెప్తాడు కాబట్టి. బట్ దాన్ని కూడా తీసేసేయండి, పరశురాముడు ఇవన్నీ నమ్మద్దు మీరు. 2 ఈక్వలే అని అనుకుందాం. సో 2 ఈక్వలే. ఏ ఆర్చర్ అయితే దాన్ని వాడుతాడో, ఏ ఆర్చర్ యొక్క శక్తి అయితే దానికి వస్తుందో అప్పుడు గొప్ప అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఏంటి అని అంటే సాక్షాత్తు ఇక్కడ అర్జునుడు దాన్ని వాడాడు కాబట్టి అది అంత గొప్పదైంది. ఈ పక్క కర్ణుడు కూడా దాన్ని వాడాడు, బట్ అంత గొప్పది కాలేకపోయింది అని అంటే కర్ణుడు ఆల్రెడీ 2 సార్లు చావదెబ్బ తిన్నాడు అంటే దాన్ని అంత బాగా వాడలేకపోయాడేమో అని కదా. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా. సో ఆర్చర్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే నేను చదివిన దాని ప్రకారం నాకైతే గాంధీవ ధనస్సు గొప్పది అని అనిపించింది. ఎందుకు అని అంటే ఈ రీజన్స్ అన్నమాట. కృష్ణుడు చెప్తాడు, అలాగే పరశురాముడు కూడా చెప్తాడు. ఓకేనా. సో ఇది గైస్ ఈ ఎపిసోడు గాంధీవం గురించి, విజయధనస్సు గురించి. నేను 3 బుక్స్ అంటే రామాయణం, మహాభారతం, దాని తర్వాత శివ మహాపురాణం అన్నీ చదివి చాలా రీసెర్చ్ చేసి చెప్పింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.